హాయ్ అండి. డ్రెస్కి సైడ్ జాయింట్స్ నీట్గా రావడానికి ఎలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ డ్రెస్కి సైడ్ జాయింట్స్ వేసేయాలండి. చూడండి కుట్టు ఎలా వేస్తున్నానో. ఇక్కడికి వచ్చేపాటికి బిగినర్స్ చాలామంది సైడ్కి లాగేస్తారు. సైడ్కి అనేది లాగకూడదు. ఒక అంగుళం అనేది వదిలిపెట్టి లోపలికి వేయాలి. చూడండి చూపిస్తాను ఒకసారి క్లారిటీగా. ఒక అంగుళానికి అనేది ఖర్చు వదిలిపెట్టి లోపలికి వేయాలి. అలా మనకి ఎన్ని ఖర్చులు కుట్టుబడినా కానీ ఎండింగ్ మటుకు ఆ చివరికి వచ్చేపాటికి దాని మీదే పడాలి. అది అయిపోయిన తర్వాత చూడండి క్లాత్ని లోపల వైపు నుంచి అంటే ఆ లైనింగ్ వైపు నుంచి ఇలా కింద చివరన ఒక పార్ట్కి ఇలా మడిచి ఇలా కుట్టుకోవాలి. చూడండి కుట్టే విధానం. ఇది క్రేప్ సిల్క్ అండి. క్లాత్ జరిగిపోతూ ఉంటుంది కానీ పట్టుకోవడంలో ఉండిద్దండి. ముడత అనేది రాకూడదు. ఎక్కడైనా సరే క్లాత్ కొంచెం ముడత వచ్చినా కానీ కట్స్ అనేది వంకర తిరిగిపోద్ది. చూడండి కుట్టు కూడా అలా మడిచి చివరికి వేస్తూ ఉండాలి. ఇలా వేస్తేనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. చాలామంది బిగినర్స్ చేసే పని ఏంటంటే ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు, అనుభవంతో చెప్తున్నాను, చేత కాదు కానీ చెయ్యాలి అని చెప్పేసేసి దాన్ని ఎలా పడితే అలా మడుస్తూ ఉంటారు. అక్కడ కట్స్ దగ్గర షేప్ అనేది రాదండి. మనం కూడా దాంట్లోంచి వచ్చిన వాళ్ళమే కదా. చూడండి ఇక్కడ ఈ పైన వచ్చేసేసి కట్స్ని పైన సూదనేది కిందకి దించి పాదాన్ని లేపి కట్స్ని ఇటు పక్కకు తిప్పి మనకు వాలుగా పెట్టుకొని కొంచెం ఇలా పక్కకి వేసుకొని చూడండి. చెప్పటం కన్నా చూడటం ఇంకా బాగుంటుంది, అర్థమవుతుంది. అలా కుట్టి మళ్ళీ క్లాత్ని మన సైడ్ని తిప్పి క్లాత్ని హోల్డ్ చేసుకోవటం చూడండి. ఆ పైన పలక షేప్ వస్తుంది. తిప్పి చూస్తే చూపిస్తాను ఆగండి. అక్కడ దాకా క్లాత్ హోల్డింగ్ అనేది మెయిన్ అండి. కట్స్కి వచ్చేపాటికి క్లాత్ ఎంత హోల్డ్ చేసి ఎంత నీట్గా పట్టుకుంటామో అంత నీట్గా కట్స్ వస్తాయండి. న్యూ ఛానల్ కదండి. ఎంతమందికి నా వాయిస్ నేను చెప్పే విధానం అర్థమవుతుందో మీరు ఇచ్చే లైక్ని బట్టి సపోర్టింగ్ ఉంటుందండి. కొత్త కదా, చెప్పడంలో కొంచెం ఏమైనా పొరపాటు ఉండొచ్చు కానీ ఎంకరేజ్ ఉంటుంది కదండి. మీరు లైక్ ఇవ్వండి. ఎక్కడైనా సరే ఇది అని మార్పు ఉంటే నాకు చెప్పండి, సరి చేసుకోవడానికి చూస్తాను. ఇదిగోండి ఇంకొక కుట్టు ఎలా వేయాలంటే పై వైపు నుంచి, ఇందాక మనం లోపల వైపు నుంచి వేసాం, ఇప్పుడు వచ్చేసేపాటికి పై వైపు నుంచి క్లాత్ దాని అమ్మటనే ఇది ఇందాక లోపల వైపు వేసిన కుట్టు వచ్చేసేసి బయట వైపు కనపడుతుంది. ఇది వచ్చేసేపాటికి పక్కన లోపల వైపు ఉంటుంది. అంటే మన కట్స్ రెండు గీతలుగా కనపడుతుంది. రెండు కుట్లు ఉంటాయి కదండి. చూడండి అది ఇక్కడ వచ్చే మట్టికి మళ్ళీ సేమ్ యాస్టీజ్గా పైన వచ్చేపాటికి ఆ పలక దగ్గర సూది అనేది దించి పాదాన్ని లేపి మళ్ళీ చిన్నగా ఒక కుట్టో రెండు కుట్లో పడతాయండి అక్కడ. అలా కుట్టి మళ్ళా క్లాత్ సైడ్కి మన వైపుకి తిప్పుకొని సూది అనేది దించానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా ఉండొచ్చు కానీ సూది దించి పట్టుకోవాలి. చూడండి ఇప్పుడు చూడండి పైన ఎలా కనపడుతుందో చక్కగా పలకగా. ఇలా స్టిచ్ చేసుకోండి, సపోర్టింగ్ ఇవ్వండి. ఎంకరేజ్గా ఇంకా చేస్తాను. కాకపోతే వీడియోస్ ఎక్కువ పెట్టడానికి కుదరట్లేదు. అక్కడ వర్క్ చూసుకొని ఇక్కడ ఇంట్లో వచ్చి చేయటం అంటే కొంచెం కష్టం అవుతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్.